పెద్దలు ఉద్యమ సహచరులు రాములన్నకు ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు దాదాపు ఒక 25-30 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అంతకంటే ముందు అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తూ ప్రతి సందర్భంలో వారు బాధ్యతలను గుర్తించి ప్రజలు రోజు ఎదుర్కొనే సమస్యల్ని గుర్తించి వాటికి పరిష్కారం ఏంది, నేనేం చేయాలని చెప్పి బాధ్యతలను గుర్తు చేసుకుంటూ మన మధ్యలో వచ్చినటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు, అదే మాదిరిగా మా పెద్దన్న బొజ్జ భిక్షమయ్య గారు, కార్మిక ఉద్యమాలంటే ఒక మైలురాయిగా ఒక సాక్షిగా నిలబడ్డటువంటి భిక్షమయ్య గారు, అదే మాదిరిగా ఉద్యమ సహచరుడు శంకరన్న స్కైలావ్, కొండపల్లి వారసురాలు లక్ష్మి, కొండపల్లి సీతారామయ్య వారసురాలు లక్ష్మి గారికి, నాగమ్మ గారికి అందరికి పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతసేపు మన వాళ్ళు మాట్లాడింది మీరందరూ కూడా విని ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద లేదా ఒక్కరే 4-5 అంశాల మీద మాట్లాడుతూ వచ్చిండ్రు. అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. కొత్తగా మాట్లాడేది ఏం లేదు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ప్రభుత్వాలు ఏం చేయాలనేది చర్చ పెట్టుకోవడం తప్ప ఇంకొక విషయం లేదు. దానికంటే ముందు నేను ఒక 2 విషయాలు మీ ముందు ప్రస్తావించి తర్వాత అంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ముగిస్తాను. ఆ 2 విషయాల్లో ఇంతసేపు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మికులు మెజారిటీగా ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, ఒకవేళ పని దొరికిన కనీస వేతనాలు అమలవుతలేవు, పని భద్రత లేదు, పని భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని చెప్తూ మాట్లాడింది. అవన్నీ కూడా నిజాలే. దానికంటే ముందు ఒక మాట మనం గుర్తు చేసుకుందాం. ఎప్పుడు డిమాండ్ చేయడమేనా? ఎవరైనా సాధించి పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. మొన్న నవంబర్ 1వ తారీఖు నాడు ఈ భారతదేశంలోనే ఉన్నటువంటి కేరళ ప్రభుత్వానికి సంబంధించిన సిపిఎం పార్టీ నాయకులు కేరళ ప్రభుత్వం వాళ్ళు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తూ వచ్చిండ్రు. వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పేదరిక నిర్మూలన కోసం వాళ్ళ ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేస్తూ వచ్చిండ్రు. ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం, భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం, పేదరికాన్ని జయించిన మొదటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. అది సిపిఎం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధించి పెట్టినటువంటి విజయం. ఇప్పుడు అక్కడ పేదరికం లేదు, అక్కడ ఇల్లు లేని వాళ్ళు లేరు, పని లేని వాళ్ళు లేరు, ఒకరు పని చేసే వాళ్ళకు పని భద్రత ఉన్నది, కనీస వేతనాలు అమలవుతున్నాయి. అటువంటి ప్రభుత్వం సిపిఎం ప్రభుత్వం అక్కడ దాన్ని అమలు చేసింది. నవంబర్ 1వ తారీఖు నాడు దాన్ని ఘనంగా ప్రభుత్వ పరంగా ప్రకటించుకున్నది. అదే సందర్భంలో మన పక్కన ఉన్నటువంటి ఇంకో దేశం చైనా ఉన్నది. చైనా భారతదేశం కంటే 2 సంవత్సరాల వెనుక స్వాతంత్ర్యాన్ని సాధించింది. చైనాకు భారతదేశంతో పాటు మనం పోల్చుకుంటే చైనా భారతదేశం కంటే ఆర్థికంగా చాలా వెనుకబడ్డ దేశం. కానీ ఆ దేశంలో ఉన్న పాలకులందరూ ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ పేదరికాన్ని జయించి ఈరోజు ఇల్లు లేని వాళ్ళు అక్కడ లేరు. అక్కడున్న ప్రజలకు అందరికీ ప్రతి కుటుంబానికి ఇల్లు ఉన్నది, ప్రతి కుటుంబానికి పని భద్రత ఉన్నది, ప్రతి కుటుంబానికి కనీస వేతనాలు అమలవుతున్నాయి. అందరూ మధ్యతరగతి కుటుంబాల వల్ల ఉన్నారు, లేదా సంపన్నులు ఉన్నారు, కానీ పేదవాళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని ఇటు కేరళ రాష్ట్రాన్ని అటు చైనాను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడున్న సంపద ఎంత, ప్రభుత్వ బడ్జెట్ ఎంత, ఏ వర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఎంత కేటాయిస్తున్నాం అనేది ఎప్పుడు కూడా ప్రణాళిక తయారు చేస్తారు, అమలు చేసిన సందర్భం లేదు. కాబట్టి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చి సుమారు 80 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా 100 గజాల స్థలం గురించి మనం పోరాటం చేస్తున్నామంటే మన పాలకుల వైఫల్యం అని చెప్తాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా దేశానికి సంబంధించి కూడా పాలకుల వైఫల్యం వల్లనే ఈ రోజు వరకు కూడా ఇక్కడ కార్మికులకు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నది, పని భద్రత లేని పరిస్థితి ఉన్నది, కనీస వేతనాలు అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మన కరపత్రంలో మనం రాసుకున్న విషయం తెలంగాణ కార్మిక సమాఖ్య చాలా స్పష్టంగా చెప్పింది. మన ఓటు హక్కును చైతన్యంతో వినియోగించుకున్నప్పుడు, సమర్థవంతమైన నాయకులను మనం ఎన్నుకున్నప్పుడు ఆ సమర్థులు అసెంబ్లీకి, పార్లమెంటుకు పోయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పేదరికానికి కారణం ఏంది, ఈ దేశంలో ఉన్న ప్రజల పేదరికానికి కారణం ఏంది, ఇల్లు లేకపోవడానికి కారణం ఏంది, ప్రభుత్వం ఎట్లా బాధ్యత వహించాలి, ఎట్లా దాన్ని పరిష్కరించాలనేది వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చ పెట్టి వాళ్ళ పాలసీలు తయారు చేసి దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా
తెలంగాణ కార్మిక సమాఖ్య మార్గదర్శనంలో మనం అందరం కూడా చైతన్యంతో ఎన్నికల్లో పాల్గొందాం, సమర్థులను ఎన్నికల్లో గెలిపించుకుందాం. వాళ్ళు మన సమస్యలు పరిష్కరిస్తారు తప్ప మనం వీళ్ళకి అధికారం, దొంగలకు అధికారం ఇచ్చి మన సమస్యలు పరిష్కారం చేయమంటే వాళ్ళు చేయరు. ఇంతకుముందు ఒక మాట గతంలో చాలా సమావేశాల్లో మాట్లాడుతూ వచ్చినాము, గాంధీకి గడ్డేసి బరి దగ్గర పాలు వింత పాలు రావు. మనం ఇప్పటిదాకా అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా మనం ఓట్లు వాళ్ళకి వేసినాము, హక్కుల గురించి మనం డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళకు ఓట్లు వేసి మనం హక్కులు అడిగితే మన సమస్యలు పరిష్కారం కావు. మన సమస్యలు పరిష్కారం కావాలంటే గాడిదకే గడ్డేయాలి, గాడి దగ్గర పాలు పిండుకోవాలి, లేదా బర్రె గడ్డేయాలి, బర్రె దగ్గర పాలు పిండుకోవాలి తప్ప వేరే పరిష్కారం లేదు. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచిస్తూ సమర్థులను ఐడెంటిఫై చేసి మనం ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికంటే ముందు విద్యారంగానికి సంబంధించి మనలో మాట్లాడినట్లు తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యారంగానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు విద్యారంగం ప్రభుత్వ రంగంలో ఉంటుంది. అది ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలో విద్యారంగం ప్రభుత్వ రంగంలో ఉంటుంది. విద్యారంగానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకాలం అంతా కూడా తెలంగాణ ఉద్యమ సంస్థలు అన్ని కూడా హామీ ఇస్తూ ప్రజల్లోకి వచ్చినాయి. ఇప్పుడు అది లేదు. వైద్య రంగం కూడా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చిండు, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక అధికారంలోకి వచ్చిండు. వాళ్ళు కొంత ప్రయత్నం చేసింది కానీ పూర్తిగా దాని విజయం సాధించలేదు. అసలు నిరుద్యోగ సమస్యలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2000, 3000 కోసం నోటిఫికేషన్ చేస్తున్నారు. ఆ 30 లక్షల మంది నిరుద్యోగులలో మిత్రులారా, మీ కొడుకులు ఉన్నారు, మీ బిడ్డలు ఉన్నారు, మీకు సంబంధించిన తమ్ముళ్ళు లేదా అన్నలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా వాళ్ళ రోడ్ల మీద తిరుగుతుంటే, నిరుద్యోగులుగా మన కళ్ళ ముందు తిరుగుతుంటే, మన ఇళ్లలో తిరుగుతుంటే వాళ్ళని చూసి మనం బాధపడాల్సిన అవసరం ఉన్నది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అవకాశం ఉంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, లేదంటే ప్రభుత్వ రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇతర రంగాల మీద, ఇతర అంశాల మీద వాళ్ళు ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. కాబట్టి సమస్యలు పరిష్కరించడం కోసము పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. పారిశ్రామిక రంగం అంటే ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లా కేంద్రాలలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేసి కొత్త పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి పరిష్కారం కోసం ఆ ఆదాయం నుండి బడ్జెట్ కేటాయించి వాటన్నిటిని కూడా సరి చేసుకోవడానికి లేదా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మనమందరం కూడా ఈ సందర్భంగా ఇక్కడ మనం డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు కూడా గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడి ఈరోజు తెలంగాణ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు సంఘటితం అవుతూ ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించి గతంలో ఎప్పుడో ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ అని చెప్పి కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు అనేక నివేదికలు ఇచ్చిండ్రు. వ్యవసాయ రంగాన్ని బాగు చేయడానికి అవసరమైన నివేదికలు ఇచ్చిండ్రు. కానీ ఆ నివేదికలు ఏ ప్రభుత్వం కూడా అమలు చేసిన సందర్భం లేదు. వ్యవసాయ రంగం బాగుపడితే ఈ నిరుద్యోగ సమస్య ఉండదు. వ్యవసాయ రంగంలోనే బతుకుదీరు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ నిరుద్యోగులుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే ఒక్కొక్క పద్ధతిలో మనం ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలి. అంతిమంగా ఒక మాట చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన వాళ్ళు రాష్ట్రం అయితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 3 పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించినాయి. కేంద్రం అయితే కాంగ్రెస్ పార్టీ, జనతా దళ్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించినాయి. ఈ దేశం బాగుపడితే ఆ ఘనత ఆ ప్రభుత్వాలది, ఆ పార్టీలది. ఈ దేశం బాగుపడకపోతే ఆ వైఫల్యం కూడా ఆ రాజకీయ పార్టీలదని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైఫల్యాన్ని గుర్తు చేస్తూ మనం సమర్థవంతమైన రాజకీయ పార్టీలను, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి ఎన్నుకున్నప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అయితే అది తప్ప వేరే పరిష్కారం లేదు. కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు